అమ్మ మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఒక రకమైన న్యూన్యత ఏర్పడింది. దీంతో తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రంగంలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో పార్టీ పెట్టబోతున్నట్లు కూడా కథనాలు వస్తున్నాయి. అన్నాడీఎంకే అధినేత్రి, అమ్మగా లక్షలాది మంది తమిళుల మనసుల్లో చోటు చేసుకున్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత అభిమానులు ఆవేదన చెందే పరిణామం ఇది. జయలలిత పార్టీ వారసత్వం కోసం ఇప్పటికే అన్నాడీఎంకే నేతలు 3 గ్రూపులుగా విడిపోయి పరస్పరం విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అదే తరహా రచ్చలోకి కొద్ది కాలం క్రితం చేరిన జయలలిత కుటుంబ సభ్యులైన మేనకోడలు దీపా జయకుమార్, ఆమె సోదరుడు దీపక్ తాజాగా సంచలన ఆరోపణలకు వేదిక అయ్యారు. కుటుంబ కుట్రల గురించి మేనకోడలు దీపా జయకుమార్ వివరించారు. తన మేనత్త తమిళనాడు సీఎం జయలలితను చంపేందుకు తన సోదరుడు దీపక్ ప్రయత్నించాడని మేనకోడలు దీపా జయకుమార్ ఆరోపించారు. దీపక్ను వెంటనే అరెస్ట్ చేసి విచారించాలని ప్రభుత్వాన్ని దీపా డిమాండ్ చేశారు. పోయస్ గార్డెన్లోకి వెళ్లేందుకు జయలలిత మేనకోడలు దీప, ఆమె మద్దతుదారులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, దీప మద్దతుదారుల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ పోయస్ గార్డెన్లోకి వెళ్లకుండా అడ్డుకుని తమను అవమానించారని మండిపడ్డారు. తమ మేనత్త జయలలిత సన్నిహితురాలైన శశికళ కుటుంబం నుంచి అన్నాడీఎంకేను కాపాడాలని ప్రభుత్వాన్ని దీపా జయకుమార్ కోరారు. శశికళతో తన సోదరుడు దీపక్ చేతులు కలిపి తనపై దాడి చేయించారని దీప ఆరోపించారు. జయలలితను చంపేందుకు నా తమ్ముడు ప్రయత్నించాడు, నాపై కూడా హత్యాయత్నం జరిగినట్లు ఆరోపించారు. తనపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దీప డిమాండ్ చేశారు. జయలలిత నివాసం స్వాధీనానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. జయలలిత ఆస్తికి తానే వారసురాలనని, పోయస్ గార్డెన్ తనకే చెందుతుందని దీప డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.